నా దగ్గర ఒక చిన్న లేజర్ లైట్ ఉంది. నేను దాన్ని గోడ మీదకు ప్రసరింపజేస్తున్నాను. ఈ చిన్న కృత్యం ద్వారా మనం కాంతి ఎప్పుడూ ఒక సరళ రేఖలో ప్రయాణిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకింకా కాంతి ప్రయాణించే మార్గం అంత క్లియర్‌గా కనిపించడం లేదు కదా! కాబట్టి మనం ఆ మార్గాన్ని చూడడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. ఆ ప్రయోగం కోసం మనకు ఒక లేజర్ లైట్ కావాలి. అలాగే కొన్ని అగరబత్తీలు కూడా కావాలి. ఒకవేళ మన దగ్గర అగరబత్తీలు లేకపోతే 2 డస్టర్లను తీసుకొని వాటిని ఒకదానికొకటి కొట్టి దుమ్ము రేపడం ద్వారా కూడా మనం చెయ్యవచ్చు. సరే, ఇప్పుడు నేను ప్రయోగాన్ని చేయడానికి ముందుగా ఈ అగరబత్తీలను వెలిగించి వాటిని ఒకే సరళ రేఖలో ఉండేలా వరుసగా పెడుతున్నాను. తర్వాత నేను ఈ అగరబత్తీల నుంచి వస్తున్నటువంటి పొగపై లేజర్ లైట్ వేసినట్లయితే అప్పుడేమవుతుందో చూడండి. లేజర్ కాంతి ఆ పొగ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి చోట దాని దారిని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం కదా! ఇక్కడ పొగతో కాంతి చర్య జరిపినప్పుడు కాంతి ప్రయాణించే మార్గం మన కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్గం ఒక సరళ రేఖలాగా ఉంది. కాబట్టి దీని ద్వారా కాంతి ఎప్పుడూ ఒక సరళ రేఖలోనే ప్రయాణిస్తుందని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇంకా మనం సాధారణంగా మన ఇళ్లల్లో కూడా కిటికీలో నుంచి సూర్యకాంతి మన గదిలోకి వస్తున్నప్పుడు ఆ కాంతి కిరణాలు ఒక మార్గంలో రావడం చూసే ఉంటాం కదా! మన చుట్టూ ఉన్న గాలిలో ఉండే దుమ్ము, ధూళి మరియు పొగ కణాల వల్ల మనకు ఆ కాంతి ప్రయాణించే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. దీని ద్వారా కూడా మనం కాంతి సరళ రేఖలోనే ప్రయాణిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం 2 ఉదాహరణల ద్వారా కాంతి ఒక సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అని తెలుసుకున్నాం.